నమస్తే. వెల్కమ్ టు ఇహా టీవీ. నేను మీ దినేష్. సో, మనం 2, 3 డేస్ నుంచి చూసుకున్నట్లయితే, మంచు ఫ్యామిలీలో జరిగే గొడవలు హాట్ టాపిక్‌గా మారినాయి. సో, ఆ గొడవల పైన మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఫిల్మ్ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. ఏమో చెప్పు. సో, మీరు చూసుకున్నట్లయితే ఒక 2, 3 డేస్ నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి, ఇష్యూస్ జరుగుతాయి. సో, దానిపైన మీరేమన్ మీ మీ కామెంట్స్ ఏంటి సార్? మీరేం చెప్తారు? గొడవలు జరగట్లేదు. అది ఒక మన ఇంట్లో, మీ ఇంట్లో గాని, మన ఇంట్లో గాని తండ్రి, కొడుకుల అందరింట్లో ఉన్నదే ఆయన ఇంట్లో ఉన్నది. అంతే. ఇదేం కొత్తగా జరగట్లేదు. ఆయన సెలబ్రిటీ కాబట్టి మొత్తం టోటల్‌గా మీడియా హైప్ చేసింది. మొత్తం టోటల్‌గా ఇప్పుడు అదంతా మొత్తం అయిపోయింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ దాకా వచ్చారు కాబట్టి పబ్లిక్ ఇష్యూ అయింది. పబ్లిక్ ఇష్యూ అయింది కాబట్టి ఇంకా అందరూ మొత్తం టోటల్‌గా లైన్ కట్టారు. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ ఒకటి ఇది రాకూడదు, రాబోదు అని కుటుంబంలో రాకూడదు అనుకున్నాను. ఇది వచ్చింది. ఇది దురదృష్టం. ఇది మీడియా దాకా రావడం అనేది ఒక దురదృష్టం ఒకటి. రెండోది ఏంటంటే మోహన్ బాబు గారు అనేది ఒక సెలబ్రిటీ. మోహన్ బాబు గారు 50 సంవత్సరాల కష్టం ఉంది. 50 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక విలన్‌గా, విశిక్ష నటుడుగా, ఒక హీరోగా, ఒక నిర్మాతగా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌గా, ఒక పారిశ్రామికవేత్తగా, ఒక ఒక విద్యావేత్తగా, ఎంతోమందికి సేవ చేసిన వ్యక్తిగా, ఈరోజు ప్రతి దాంట్లో కూడా మన డైలాగ్స్ కింగ్‌గా, ఆయనకి పద్మభూషణ్‌గా అన్నీ ఎన్నో మనం తెలుసుకుంటే ఆయనకు చరిత్ర ఉంది. ఈరోజు కష్టార్జిత డబ్బు సంపాదించుకున్నా, పేరు సంపాదించుకున్నా, ఆస్తులు సంపాదించినా, ఏ పేరు సంపాదించినా ఇండస్ట్రీలో ఎంత గొప్పగా ఈజ్ అ టైగర్ మోహన్ బాబు గారు. యెస్. పులి మోహన్ బాబు గారు ఈజ్ అ మంచు ఫ్యామిలీ అంటే వస్తుంటే గడగడలాడే ఆ పేరు అంతా ఒక మోహన్ బాబు గారే తెచ్చుకున్నారు, తీసుకొచ్చుకున్నారు. ఆయన కష్టార్జితంతోనే వచ్చింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇది ఒక పిల్లల ఇంట్లో ఉన్న చిన్న గొడవని అది అనుకోని సంఘటనలో ఇది బయటకు రావడం, బయటకు వచ్చి ఇదంతా పబ్లిక్ అవ్వడం, ఈ సెలబ్రేట్ అవ్వడం జరిగింది. సెలబ్రిటీ కాబట్టి బయటకు జరిగింది. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం. మనం ఆయన 50 సంవత్సరాలు ఇంకా పూర్తవుతుంది రేపు 2025కి. 50 సంవత్సరాలు ఘనంగా సత్కరించుకోవాలి. పిల్లలు ఆయన హుందాతనాన్ని ఆయన ఎప్పుడు కూడా పైనే ఉండాలి. అలాగే ఉండాలి. ఈరోజు మనం ఒక్కసారి మనోజ్ బాబుని రిక్వెస్ట్ చేస్తున్నా, విష్ణుబాబుని అందరిని అడుగుతున్నా. ఆయన ఈరోజు బాధపడే విధంగా మనం చేయకూడదు. ఈరోజు మొత్తం ఎంతోమంది ఈరోజు ఏంటి మోహన్ బాబు గారి ఇంట్లో ఇదేంటి అని ప్రతి ఒక్కరు అడుగుతుంటే బాధ అనిపిస్తుంది. ఆయన్ని అభిమానించే వాళ్ళంగా నాకు మీరు మైక్ ఇచ్చారు. కానీ చాలామంది మైకులు లేవు. చెప్పడానికి, మాట్లాడటానికి అవకాశం లేదు. కానీ నేను అందరి తరపున చెప్తున్నాను. దయచేసి ఇవాళ రేపో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టండి. ఆయన్ని మళ్ళా 50 సంవత్సరాలు మీరు ముగ్గురు మా విష్ణు గారు, మా లక్ష్మి గారు, మనోజ్ బాబు మీరు ముగ్గురు ఆయన్ని మళ్ళా ఏ పాత విధంగా 50 సంవత్సరాల చరిత్ర, 75 సంవత్సరాల వ్యక్తి, 50 సంవత్సరాల చరిత్రలో సినిమా ఇండస్ట్రీలో ఘనంగా సత్కరించేటట్టు అందరం ఘనంగా సత్కరించుకుందాం. అందరం కలిపి మీ అందరూ ఆధ్వర్యంలో దగ్గరుండి ఆయన్ని మనం ఆయన చేసిన సేవల ఇండస్ట్రీకి, ఆయన చేసిన కార్యక్రమాన్ని అన్నీ కూడా నెమరుపరుచుకుంటూ మనం చేద్దాము. దయచేసి ఇది ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడితో మనం వదిలితే మన అందరికీ కూడా కుటుంబానికి, మనకి ఆయనకి శ్రేయస్కరం, మీ అమ్మగారికి అందరికీ కూడా శ్రేయస్కరం అని దయచేసి పెద్ద మనసుతో ఒక్కసారి అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఇది నా ఒక్క మాటగా కాదు, మోహన్ బాబు గారిని అభిమానించే ప్రతి ఒక్కల మాటగా మీరు తీసుకొని రేపు ఈవినింగ్ కల్లా ఫుల్ స్టాప్ పెడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో, ఇంత గొప్ప వ్యక్తి మీడియా పైన దాడి చేయడం గురించి మీరేం చెప్తారు సార్? దాని గురించి మీరు అది అనుకోని సంఘటన జరిగింది. తప్పే. ఆ సంఘటనలో జరగకూడదు. అది జరగరానిది ఆవేశంలో జరిగిన ఘటనే. పూర్తిగా ఖండిస్తున్నాం. దాంట్లో నేనేమి వెనకేసుకు రావట్లేదు. ఆ ఘటనలో ఆయన ఒక కొడుకు మీద, ఒక కొడుకు తండ్రి అవుతుంటే పబ్లిక్ ఇష్యూ అవ్వడం, ఇవన్నీ అవ్వడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఆ ప్రెస్ స్టేషన్లో అనుకోకుండా జరిగిందే తప్ప ఇంకొకటి కూడా కాదు. మాకు 30 సంవత్సరాలు మీడియా వాళ్ళతో అందరితో మాకు సొంత ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నాం. ఏ రోజు కూడా ఆయనది కానీ ఎవరు కూడా మేము వాళ్ళని ఎప్పుడు కూడా అన్యంగా మేము చూడలేము, చూడం కూడా. ఆయన రంజిత్ కూడా చాలా మంచి వ్యక్తి కనుక ఆయన జరుగా కోలుకోవాలని మనం హాస్పిటల్ నుంచి కోలుకోవాలని కోరుకుందాం. అలాగే ఆయన కుటుంబానికి విష్ణు గారు కూడా చెప్పారు అండగా ఉంటారు. కానీ ఇంకొకటి మా మంచు విష్ణు గారు చెప్పారు, క్షమాపణ చెప్పారు. ఆల్రెడీ ఆయన చెప్పారు, మంచు మనోజ్ గారు చెప్పారు. మోహన్ బాబు గారు కొంచెం హాస్పిటల్ ఉన్నారు. ఇవాళ రేపు వచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెడతారని కోరుకుంటున్నాను. సో, నిన్న అంటే అనుకోకుండా జరిగిపోయింది దాడి అనుకోవచ్చు. సో, గతంలో గూడా మోహన్ బాబు గారు మీడియా పైన దాడి చేయడం జరిగింది. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం పైన బౌన్సర్లతో దాడి చేపించడం గానీ అట్లా జరిగింది. సో, మంచు ఫ్యామిలీకి ఈ దాడి చేపియడం గానీ, గొడవలు గానీ అలవాటైపోయాయి అనుకోవచ్చా?
అవన్నీ మనం గతంలో ఒక్కొక్క ఇష్యూలో ఒక్కొక్కటి జరిగి ఉండొచ్చు, కానీ అవన్నీ ఇప్పుడు తీయకూడదు. కుటుంబం కలిసి ఉండాలని కోరుకుందాం, కుటుంబం బాగుండాలని కోరుకుందాం, కుటుంబం అంతా కలిపి వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని కోరుకుందాం. గత విషయాల్లో మనం బయటికి వెళ్ళొద్దు. దయచేసి అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఆ కుటుంబం కలిసి ఉండి కుటుంబం అంతా దగ్గరుండి ఒకలాగా అందరూ ఒకటే కలిసి 10 మందికి అన్నం పెట్టే ఒక కుటుంబం, 10 మంది బతకాలి, 10 సినిమాలు తీస్తున్న కుటుంబానికి మనం అండగా ఉందాం. దయచేసి కలవాలని కోరుకుందాం అందరం. సో ఫైనల్‌గా ఒక విషయం ఏంటంటే, భూమా మౌనిక గారి వల్లే ఈ గొడవలు వస్తున్నాయని చెప్పేసి నిన్న మోహన్ బాబు గారు రిలీజ్ చేసిన ఆడియోలో చెప్పారనమాట. సో దాని గురించి మీరేమంటారు సార్? నేను ఒక్కటే అంటున్నాను, ఈ ఇష్యూస్ అన్నిటికి ఫుల్ స్టాప్గా రేపు సాయంకాలం కల్లా అంతా ఫుల్ స్టాప్ పడుతుంది. అందాక అందరూ కూడా సమయంతో ఓపు పట్టండి. కొంచెం ఓపు పడితే ఆ ఫుల్ స్టాప్ అయిపోతుంది. ఫుల్ స్టాప్ పెట్టి ఆలో మీకు వివరణిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లాస్ట్ వన్ క్వెషన్ సార్. సో ఇప్పుడు ఈ గొడవలకి అన్నిటికి కారణం అసలు ఆస్తి తగాదాలేనా? లేకపోతే అన్నదమ్ముల మధ్య ముందున్న గొడవల కారణమా? ఆస్తి తగాదాలు ఏ గొడవలు లేవండి. ఒక చిన్న అందరికీ ఉన్న దాంట్లోనే అన్ని కుటుంబాల్లో ఉన్నదే చిన్న చిన్న గొడవలు తప్ప ఇంకేం లేవు. దయచేసి రేపు సాయంకాలం దాకా ఓపు పట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.